వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఓం నమో వెంకటేశాయ. స్వామివారు ఉన్నారండి. ఆయన అన్నీ చూస్తూ ఉంటారు. చేయాల్సిన టైంలో చేస్తూ ఉంటారు. లడ్డూ కల్తీకి సంబంధించినటువంటిది సిబిఐ ఎంక్వైరీ వేశారు. సిబిఐ సిట్ ఫామ్ అయింది. దానికి సంబంధించిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా చేసింది. దానికి సంబంధించి మిగతా వివరాలన్నీ మాట్లాడుతూనే ఉన్నాం. ఇక మా తప్పులు ఎక్కడ బయటపడిపోయాయి, మళ్ళీ మాకు ఏమవుతుంది, ఇక దీంతో రాజకీయ సమాధి ఖాయం అనుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ వారి అనుయాయులు మొత్తం అందరూ కూడా రంగంలోకి దిగిపోయి వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు, కేసులు వేసుకుంటూ వెళ్తున్నారు. సో అబద్ధ ప్రచారం ఇప్పటిదాకా చేసి దాన్ని లాక్కుంటూ పీక్కుంటూ వచ్చారు. సమాజం దాన్ని కూడా గమనించి వ్యతిరేకత మొదలయ్యింది. వీళ్ళెన్నాళ్ళు చెప్పిన దాంట్లో పూర్తిగా వాస్తవాలు లేవు, అన్ని అబద్ధాలే ఉన్నాయని ఎప్పుడైతే నిర్ధారణ అవుతూ ఒక్కొక్కదానికి ఆధారాలు బయటపడుతున్నాయో వెంటనే మనం మందిని దింపేసి ఎలాగైనా సరే దీన్ని తిమ్మిని బమ్మించేయాలన్నటువంటి ప్రయత్నాలు చేసిన దానికి ఇది ఆ స్వామివారే అడ్డుకట్ట వేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అడ్డుకట్ట వేశారు. ఎందుకంటే ప్రభుత్వం నియమించినటువంటి ఏకసభ్య కమిషన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ తోటి ఆయన దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇవన్నీ గతంలో మనం చూడడం జరిగింది. అక్కడికి ఓకే. అయితే ఈ కమిషన్ వేయడం అనేది చట్టబద్ధం కాదు, ఇది కుట్రపూరితంగా ఉంది, చేసినటువంటి ఆరోపణలు నిజమని చెప్పి నిరూపించడం కోసమే ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టింది అని చెప్పి మా పాతకామందు సుబ్రహ్మణ్య స్వామిని బయటికి దింపారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దింపి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆల్రెడీ ఒక సిట్ ఉండగా ఇంకొక దాన్ని ప్రభుత్వం ఎలా నియమిస్తుంది, ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందే వస్తుంది అని చెప్పాను. సో సుప్రీంకోర్టు వారు దాని మీద విచారణ జరిపారు. విచారణ జరిపి జస్టిస్ సూర్యకాంత్ గారు చేసినటువంటి వ్యాఖ్య ఏంటో తెలుసా? ఇందులో ఎలాంటి ప్రయోజన విరుద్ధత లేదు, అసలు ఓవర్లాప్ అనేది లేదు, పిటిషనర్ వ్యక్తం చేసిన అనుమానాలకి బలమైనటువంటి ఆధారమే లేదు, చట్ట ప్రకారం ఇరు ప్రక్రియలు కొనసాగవచ్చు. చట్ట ప్రకారం మొన్న కూడా చెప్పాం, ఏకసభ్య కమిషన్ అనేది చట్టబద్ధమేనా అంటే ఎస్, చట్టబద్ధమే. అకార్డింగ్ టు 1952 యాక్ట్, ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం ఒక వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా ఇంకొక వ్యవస్థను కూడా దాంట్లో ఇన్కార్పొరేట్ చేయొచ్చు. అంటే ఒక కమిషన్ ఉన్నప్పుడు ఇంకొక కమిషన్ కూడా ప్రభుత్వం వెయ్యొచ్చు అని చాలా స్పష్టంగా చట్టంలోనే ఉందని. మరి పేరెన్నికగన్నటువంటి కేసుల వీరుడు సుబ్రహ్మణ్య స్వామికి తెలియలేదా? లేదంటే ఏదో ఒకటి రాజకీయం చేసుకుంటూ వెళ్ళాలి, ప్రజల్లో ఇంకా అపోహలు సృష్టించాలి, మందే న్యాయం అని చెప్పాలి అని తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ వారికి ఉన్నటువంటి న్యాయ నిపుణులు వాళ్ళకి కూడా తెలియలేదా? ఎందుకంటే ఇంటర్ప్రిటేషన్ గురించి చెప్పుకున్నాం. సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు వాళ్ళకి చదవడం రాదు, అర్థం చేసుకోవడం అంతకు మించి రాదు. వాస్తవాలు అందులో బయటపడ్డాయి, ముర్రో అరెస్ట్ చేయండి రా అని చెప్పి మొత్తుకుంటూ ఉంటే పైన ఉన్నటువంటి వాళ్ళని చూసుకొని ఇంకా రెచ్చిపోతే ఇగో ఇలాంటివన్నీ వేసుకెళ్తున్నారు. సో సూర్యకాంత్ గారు దీని మీద మొత్తం ఓవరాల్గా జరిగినటువంటి చూస్తే, లడ్డు వివాదం మీద ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ విచారించింది. ఎస్ఐటీ నివేదికను సమీక్షించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక సభ్యుడితో కూడిన కమిటీ నియమించడాన్ని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు స్వయంగా ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐటీ అధికారాన్ని ఏపీ ప్రభుత్వ చర్య దెబ్బతీస్తుంది. అంటే సుప్రీంకోర్టు నియమించినటువంటి దాన్ని దెబ్బతీస్తుంది ఏపీ ప్రభుత్వాన్ని కంప్లైంట్. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసిద్ధ లడ్డూల పంపిణీలో చోటు చేసుకున్నటువంటి అక్రమాలపై విచారణ కోసం ఎస్ఐటీని ముందుగా మీరే ఏర్పాటు చేశారంటూ అందులో పేర్కొనడం. అడ్వకేట్ సిద్ధార్థ్ లుద్రా స్పందిస్తూ, పిటిషనర్ దాఖలు చేసిన ఈ వాదన పూర్తిగా దురుద్దేశపూర్వకమైనది, పరిపాలనా చర్యలను ఆలస్యం చేయడమే వీళ్ళ లక్ష్యం, వార్తాపత్రిక రిపోర్ట్ల మీద వీళ్ళు ఆధారపడి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానం. ఇక సూర్యకాంత్ గారు మాట్లాడుతూ, ఈ కొనసాగుతున్నటువంటి దర్యాప్తులో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఆపాలని కోరుతూ రిట్ దాఖలైంది. అంటే ఈ వివాదం తిరుమలలో ప్రసాదం లడ్డూల కల్తీ అంశానికి సంబంధించింది. కల్తీ నెయ్యి వినియోగం మీద ప్రసాద పవిత్రత దెబ్బతింది అన్న ఆరోపణలతో 2024 సెప్టెంబర్ 24న ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని గుర్తు చేశారు. అనంతరం సుప్రీంకోర్టు అక్టోబర్ 24 ఆదేశాల ప్రకారం ఎస్ఐటీకి అప్పగించబడిందని చెప్పారు. దర్యాప్తు కూడా పూర్తయింది. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు అన్నటువంటి మాటే. ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీట్. Charge sheet and supplementary charge sheet filed. State government then constituted a sit to find out who is responsible for lapse and consequences of the lapse. Such administrative inquiry cannot be called as overlapping with the criminal proceedings which led to charge sheet and supplementary charge sheet. There is no conflict of interest or overlapping, and the scope of investigation inquiry have been well demarcated, shows that apprehension of petitioner does not have a solid foundation. Let both processes continue strictly in accordance with the law. విచారణ కఠినంగా చెయ్యండి. అకార్డింగ్ టు లా విచారణ కఠినంగా చెయ్యండి, న్యాయబద్ధంగా. మ్యాటర్ అండ్
ఏకసభ్య కమిషన్ వేశారు, ఎత్తిపోతలు కట్టారు, ఇంకోటి చేశారు అని చెప్పి తలతిక్క సమాధానాలు చెప్పుకోవడానికి తలతిక్క పిటిషన్లు వేసుకొని వెళ్ళి గౌరవ కోర్టు వారి సమయాన్ని నాశనం చేశారు. అంతకుమించి చేసింది ఏం లేదు. అఫ్కోర్స్ సూర్యకాంత్ గారు ఈ మాట అనుంటే బాగుండేదేమో. ఎందుకయ్యా చట్టంలో ఉన్నటువంటి దాని చట్టం చదువుకుని రండి అని ఒక చిన్న మాటతో అంటే అయిపోయేది. చాలా క్లియర్గా చెప్పారు, స్పష్టంగా ఎలాంటి ప్రయోజన విరుద్ధత అనేది లేదు, ఓవర్లాపింగ్ అనేది లేదు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఓవర్లాపింగ్ అనేటువంటిది లేదు, అతిక్రమణ లేదు. సో మీరు చేసినటువంటి అనుమానాలకి ఆరోపణలకి ఆధారాలు లేవు. చట్టం ఇరు ప్రక్రియల్ని కొనసాగించాల్సిందే. నిజాలు ఇప్పుడు అసలు బయటపడతాయి ఖచ్చితంగా. ఏకసభ్య కమిషన్ మాత్రమే కాదు, ఎస్ఐటి కూడా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఇచ్చింది. ఛార్జ్షీట్ ఓవరాల్గా ఫిల్ చేసి మిగతా అన్నీ కూడా బయటపెడుతుంది. ఇక ఒక్కటే కూటమి ప్రభుత్వాన్ని అడిగేది. ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్నారు, లడ్డు విషయం మాట్లాడలేదు, ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు స్వరం మారింది ఇది అంటే. నిన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కల్తీ ఏం జరిగింది అనేది ప్రజల ముందు ఉంచాం, దానికి వాస్తవాలని కూడా ప్రజల ముందు ఉంచాం. పదే పదే దాన్ని మాట్లాడుకుంటూ ఉండడం అంటే మమ్మల్ని మేము కించపరచుకోవడం తప్పితే ఇంకోటి కానే కాదు. తప్పు చేసిన వాళ్ళని శిక్ష పడి తీరుతుంది అన్నారు సారా. ఎస్, ఏ స్థాయిలో ఉన్నటువంటి వాడు అడ్డొచ్చినా, ఎవడు అడ్డం పడినా స్వామివారి దగ్గర ద్రోహం చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే. ముందు ఆ 36 మందిని అరెస్ట్ చేయండి, చట్టాలకి లోబడి అరెస్ట్ చేయండి, నో ఇష్యూ ఇన్ దట్. అట్ ద సేమ్ టైం పాత్రధారులు కాకుండా సూత్రధారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టండి. పాక్షికంగా మాత్రమే పెట్టారు మీరు, ప్రత్యక్షంగా ఇదిగో అని చెప్పి ఇంకా పెట్టలేదు. కాబట్టి సుప్రీంకోర్టు వారే మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు, చాలా స్పష్టంగా మీరు చేస్తున్నది రైటే అని చెప్పారు వాళ్ళు. అందువల్ల కూటమి ప్రభుత్వం ఎవరైతే ధర్మద్రోహులు ఉన్నారో, ఎవరైతే స్వామి ద్రోహులు ఉన్నారో మొత్తం అందరినీ నిల్చోబెట్టండి. ఇంక్లూడింగ్ పింక్ డైమండ్ కేసు దగ్గర నుంచి మొత్తం తీయండి, ఇంకొక సిట్ని వేయండి. కావాలంటే తిరుమల మీద అవాస్తవాల ప్రచారం, అక్కడ చేసినటువంటి అపచారాలు అన్నింటినీ కలిపి ఎవరెవరు పాలు పంచుకున్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్ళి కటకటాల్లో పడేసేయండి. అది చేయకపోతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకున్నట్టే. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.